ఈ సినిమాకి హీరో కథాంశం, కథ తెలంగాణ కథ. ఇది తెలంగాణ బతుకు చిత్రం, ఇది తెలంగాణ ఉద్యమ చిత్రం. ఈ రెండు ఉంటాయి ఈ సినిమాలో. ఆ కథాంశాన్ని తీసుకొని కాస్టింగ్ చేయడానికి మొదలు పెడితే నెల పట్టింది. మొత్తం 60-65 క్యారెక్టర్స్, అన్నీ ముఖ్యమైనవే. 3 తరాల కథ కాబట్టి పటేల్, పట్వారీ, దొర, బానిసలు, పాలేర్లు, ఎడ్లు, నాగలి, ఇరిగేషన్ సిస్టమ్స్, మోటబావి, తర్వాత బోరింగులు, తర్వాత ఇంజన్ పంపులు, ఇప్పుడు కరెంటు పంపులు, ఇలా ఇరిగేషన్ సిస్టమ్, మన కాస్ట్యూమ్స్ చేంజింగ్, లొకేషన్స్, సెట్ ప్రాపర్టీస్, ఈ చిన్న చిన్న మార్పులు కూడా చాలా సున్నితంగా అన్నీ రీసెర్చ్ చేసి జాగ్రత్త పడి తీసాం. ఇందులో క్యారెక్టర్స్ ప్లేడ్ ఎ వైటల్ రోల్. దొర క్యారెక్టర్ మెయిన్ విలన్. ఇది ఎవరు అనుకుంటే మన ప్రసాద్ ల్యాబ్ జిఎం నాగినేడు గారు కలిశారు. ఆయనకు చెప్పాను కథ, సార్ ఇలా ఉంది, 3 తరాల పాత్ర. ఇమ్మీడియట్గా ఆయన కాన్సెప్ట్ వినగానే రెమ్యునరేషన్ గురించి ప్రస్తావన తేకుండానే ఆయన ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫిలిం, క్యారెక్టర్ సూపర్ అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆయనది ఇంపార్టెంట్ రోల్. ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ సినిమాలో. ఆయనతో పాటు ఇప్పుడు 3 తరాలుగా ఒక లేడీ లైఫ్ ఇది ఈ సినిమా. ఒక మదర్ ఇండియాలో ఒక లేడీ ఎలా ఉంటుందో, తెలంగాణ తల్లి ఒక లేడీ, ఆమె పల్లకీలో కూర్చొని పెళ్లి చేసుకొని పల్లకీలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె కథ ఈ సినిమా. అయితే ఆ పాత్రకు కుసుమాంజలి అని చెప్పి ఒక గుజరాతీ అమ్మాయి, తెలంగాణ సినిమా కాబట్టి తెలంగాణ ముఖఛాయలు ఉన్న అమ్మాయిని ఒక నెల వరకు నేను వెతికాను. పరిస్థితి ఏంటంటే, అందంగా ఉండి టాలెంట్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, ఇంట్రెస్ట్ ఉంటే అది లేదు, అవకాశం లేదు. తర్వాత ఏంటంటే డిసిప్లిన్, సమయపాలన, వాళ్ళకి టైం రెస్ట్రిక్షన్స్, సోషల్ బౌండరీస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి చూసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కుసుమాంజలి జాయిన్ అయినప్పుడు, తెలంగాణ గురించి రీసెర్చ్ వర్క్ ఆమెకు అప్పచెప్పినప్పుడు తెలంగాణ ఎందుకు అవసరం అనే పాయింట్ కూడా ఆమెకు అర్థమైంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఆమెకు కూడా తెలంగాణ ఎందుకు అవసరమో అనేది అర్థమైంది. ఇప్పుడు ఆమె కూడా జై తెలంగాణ అంటుంది, మాతో పాటు పోరాటంలో షీఈ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. అయితే ఎవరో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలుసుకొని పనిచేసిన వాళ్లకు తెలంగాణ అవసరమని తెలుస్తుంది, కానీ ప్రభుత్వానికి కానీ వేరే వాళ్లకు తెలంగాణ అవసరం అనేది ఇంకా తెలియట్లేదు. అయితే ఈ పాయింట్లో ఆ అమ్మాయి ఇచ్చిన స్పందన చూసి వీళ్ళు ఎందుకమ్మా నువ్వే చేసేయి అంటే, నేను కొద్దిగా వెస్టర్నైజ్డ్ లుక్ ఉన్నా కదా సార్, మీదేమో గ్రామీణ లుక్ అంటే, ఇమీడియట్గా మేకప్, కాస్ట్యూమ్స్ అన్నీ వేయించి ఫోటోలు తీస్తే పక్కా తెలంగాణ అమ్మాయిలాగా ఉంది. కాబట్టి ఆమెది కూడా ఒక ముఖ్యమైన పాత్ర. ఆమె మిడిల్ ఏజ్కి వచ్చేసరికి సుజాత రెడ్డి అని చెప్పి ఒక మంచి ఆర్టిస్ట్, ఆమె భుజాల మీద ఉంది సినిమా మొత్తం. ఇంటర్వెల్ నుంచి ఎండ్ వరకు ఆమెది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మళ్ళీ ఒక ముసలామెను వెతుకుదాం అనుకున్నా, ఒక 90 ఇయర్స్ ముసలామె వెతికాము, కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు సినిమాకు సెట్ కానప్పుడు ఆ సుజాత రెడ్డినే ముసలి గెటప్ వేశాము. షీ హెస్ డన్ ఎన్ వండర్ఫుల్ జాబ్. ఈ 3 జనరేషన్స్లో మేల్ పాత్రలు 4 ఉంటే, సాయుధ పోరాటంలో కథానాయకుడి పాత్ర నేను పోషించాను. నా తర్వాత సమీర్ అని చెప్పి ఒక కొత్త ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాము, అనిల్ అని చెప్పి ఇంకో ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాము. తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ గెటప్లో మళ్ళీ నేను చేశాను. కాబట్టి ఏంటంటే ఈ 8 మంది మీద బేసికల్లీ ఈ సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. తర్వాత వేరే పాత్రలు పటేల్, పట్వారీ, మిగతా ఊరు, గ్రామీణం, ప్రతి పాత్ర ఇంపార్టెంటే. కాబట్టి ఈ నాటకాలు చేసేవాళ్ళు, ఈ ప్రొఫెసర్స్,
ఈ ఆర్ట్ మీద అవగాహన ఉండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ పెట్టి మ్యాక్సిమం టోటల్ నాగినీడు గారిని వదిలేస్తే మొత్తం తెలంగాణ వాళ్ళే. మళ్ళీ ఓన్ డబ్బింగ్ అందరిది. జస్ట్ కుసుమాంజలిది మాత్రం ఈ రమాదేవి అని చెప్పి తెలంగాణ సింగర్, ఆమెతో చేపించాం. ఆమె డబ్బింగ్ కూడా హైలైట్ ఈ సినిమాకి. తెలంగాణ సినిమాలకు ఎట్ ద ఎండ్ వచ్చేది క్లైమాక్స్ సెన్సార్. ఎంత తీసినా ఏం చేసినా చివరికి ఆటంకం కానీ ఇబ్బందులు కానీ సెన్సార్లో జరుగుతాయి. అది అందరికి తెలిసిన విషయమే. కానీ నా సినిమాలో నాకే తెలియదు, నాకు సెన్సార్లో ఇంత ఇబ్బంది కాలేదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి గారు. ఎందుకంటే తెలంగాణ బతుకు గురించి చూపించినప్పుడు నిజం చెప్పాలంటే మనుషులంతా ఒకటే. అది ఆంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఇండియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, అందరికీ దుఃఖం ఉంటుంది, అందరికీ సుఖం ఉంటుంది, అందరిలో రక్తం ఉంటుంది, అందరిలో ఆవేశం ఉంటుంది. రెండే రకాలు, మంచి చెడు. తెలంగాణ వాళ్ళు అంటే అందరు మంచోళ్ళు ఉండేదేం లేదు, ఆంధ్రాలో అందరు మంచోళ్ళు ఉండాలని ఏం లేదు. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, ఇఫ్ యూ థింక్ లాజికల్లీ, అలాగా సెన్సార్ వాళ్ళు మొత్తం జ్యూరీ మెంబర్స్లో ఒక్క తెలంగాణ వాళ్ళు లేరు. అరే ఇదేంటి మరి వీళ్ళ కల్చర్ ఎట్లా అర్థమవుద్ది, సినిమా మరి ఎట్లా ఏంటి అని కంగారు పడ్డాను. చివరి చూసే వరకు అద్భుతమైన న్యాయం చేశారు వాళ్ళు. నేను ఒంటరిగానే ఏ పోరాటం లేకుండా నాకు ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు కూడా ఫోన్లు చేశారు, అన్న సెన్సార్లు ఏమన్నా ఇబ్బందులు ఉంటే పిలవండి, వస్తాం, ధర్నా చేద్దాం, పోరాటం చేద్దాం అన్నారు. అప్పుడు నేను అన్నాను ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, సినిమా నా పని, ఏమన్నా ఉంటే పోరాటం నేను చేసుకోగలుగుతా, నా వల్ల కానప్పుడు ఆలోచిద్దామని చెప్పి దాటేశాము. కానీ ఏది ఉన్నా కూడా 18 కట్లు ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే 9 కట్స్కి వచ్చింది. ఆ 9 కట్స్లో కూడా డైలాగ్ కట్స్ వస్తే నేను రీప్లేస్మెంట్ కోసం పర్మిషన్ అడిగితే మేడం గారు రీప్లేస్మెంట్ చేసుకోవడానికి కూడా నాకు అనుమతిని ఇచ్చారు. కాబట్టి సెన్సార్ నామ్స్ ప్రకారంగానే తీసే ప్రయత్నం చేశాను నేను సినిమాను. ఏదో ఇష్టపడినట్టు ఏదోదో చేసేసి మళ్ళీ కట్లు, మళ్ళీ దాన్ని సవరించుడు, అప్పుడు సినిమా సబ్జెక్ట్ చెడిపోవచ్చు. చెప్పదలుచుకున్న విషయాన్ని క్లియర్ కట్గా పబ్లిక్ వరకు చేర్పించడమే ఉద్దేశం. కాబట్టి దీంట్లో అనవసరమైన వైలెన్స్లు, అనవసరమైన బూతు పదాలు, ఎవరినో ఇతరులను కించపరచడం ఇట్లాంటి ఏముండవు ఈ సినిమాలో. కానీ అవి లేకుండానే ఈ సినిమాలో వాస్తవాలు ఉంటాయి, సూటిగా చెప్పడం ఉంటుంది, బాంబులు ఉంటాయి, గడబళ్ళు కూడా ఉంటాయి, ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు ఎవడైనా చూసుకొని, అలాంటి డైలాగులు ఉంటాయి. కానీ ఎవరిని మనసు నొప్పియకుండా ఎవరి ముఖాలను వాళ్ళని చూపించే ప్రయత్నం చేశాను నేను. కాబట్టి ఎట్ ద ఎండ్ మేడంని అడిగాను నేను, సెన్సార్ మేడంని, ఎలా ఉందండి మా సినిమా, ఓకేనా అండి అది ఇదంటే, ఆమె జస్ట్ ఏమందంటే, ఓ 3 సార్లు కంతటడి పెట్టుకున్నాను, చాలా బాగుంది, దీన్ని కరెక్ట్గా ప్రమోట్ చేసుకొని పబ్లిక్ వరకు చేర్పించు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి ఒక 5 సార్లు అయినాయి. 5 సందర్భాల్లో 5 సార్లు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది ఆమె. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ధనలక్ష్మి గారు. అందరు అంటారు, ఓ ఆ మేడం స్ట్రిక్ట్ అట. స్ట్రిక్టే కదా మరి, కరెక్ట్గా వెళ్ళినప్పుడు కరెక్టే ఉంటారు. మనం ఇష్టం వచ్చినప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం ఉంటుంది. కాబట్టి నా ప్రకారంగా షీఈ్ ఎ రైట్ ఆఫీసర్. సెన్సార్కి ఇలాంటి ఆఫీసర్ ఉండడమే బెస్ట్ నా ఉద్దేశంలో. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. అయితే ప్రేక్షకులను కోరుకునేది ఒకటే విషయం ఏంటంటే, మా ఈ చిన్న ప్రయత్నం, ఎన్నెన్నో సినిమాలు చూస్తాం, ఎంతెంతో డబ్బు పెడతాం మనం, ఇలాంటి సినిమా ఒక్కసారి చూడండి, మా ప్రయత్నం ఎలా ఉంది, ఏం చెప్పామనేది. ఇదేదో ఆర్ట్ ఫిలిం లాగా డల్గా బోరుగా ఉండదు. దీంట్లో ఆవేశం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఒక జీవితం ఉంటుంది. ఒక మనిషి జీవితంలో ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కొత్త రకమైన ఫీల్ ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మా టీం మొత్తం చేసిన ఈ కృషిని ఒక్క టికెట్తో ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి. ఆ తర్వాత మీకు నచ్చకుంటే ఇక దీనికంటే బాగా మేము తీయలేము, సినిమాలు కూడా తీయడం బంద్ చేసేస్తాం.
థియేటర్ వరకు వచ్చి సినిమా చూడండి, తర్వాత మీ స్పందన చెప్పండి. నమస్తే.